అండ్ అన్వేష్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో ఇది అసలు జనాలకు ఉపయోగపడేది అంటారా? ఇంకా కొంతమంది ఫాలో అవుతూ ఉన్నారు, ఇంకా చాలామంది ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఆయన రిలీజ్ చేస్తున్న వీడియోల కింద కమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే, అన్న మేము మీ వెనకున్నాము, నువ్వు ఇలానే మాట్లాడు, నువ్వు ఇలానే చేయి అని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిజానికి ఇతను చేసే దానివల్ల ఎవరిని ఉద్ధరిస్తున్నారు, అసలు ఎవరికి మేలు జరుగుతుంది, ఇతను చూసిన కంటెంట్ వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే నిన్నను మీరు లైవ్ పెట్టాడు అతను, చూసారు లైవ్. ఒక అతను నువ్వెందుకు గరికపాటి గురించి మాట్లాడుతున్నావు అని ఒక అమ్మాయి అడిగితే కాల్ కట్ చేశాడు. దానికి సమాధానం చెప్పలేదు. నేను స్త్రీల స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటే మధ్యలో ఇదేంటి అన్నాడు. నువ్వు అవతల వాడిని తిట్టినప్పుడు అడిగే స్వేచ్ఛ కూడా అవతల వాళ్ళకు ఉంటుంది. తర్వాత మీరు అన్నట్టుగా ఇంకా ఫాలో అవుతున్నారు కొంతమంది అమ్మాయిలు, నేను నీకే సపోర్ట్ అన్నా అని మాట్లాడుతున్నారు. అది వాళ్ళ విచక్షణ, అది మనమేం చెప్తాం. అంటే మంచి చెడుకి మధ్య తేడా తెలియకపోతే ఇలాంటి వాళ్ళు ఉంటారు. అందుకని అరెస్ట్ అయ్యాడు అనుకోండి, కొంతకాలానికి ఇవన్నీ కూడా అందరూ మర్చిపోతారు. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి లేక ఫాలో అవుతున్నారు, నేను ఇంకా ఛానల్ మూసేస్తానంటే నీకు భయం వేస్తుంది, నీ ఛానల్ ఉండదని. నేను వీళ్ళు ఎవరి మీద పడి తినలేదంటే డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి వస్తేనే కదా నువ్వు తిరిగావు, అంటే డబ్బులు లేవని అర్థం. కాబట్టి మనం ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలండి.